మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. గత 10 రోజుల క్రితం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలానికి చెందిన అప్పయ్యమ్మాయి 70 సంవత్సరాల వృద్ధురాల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎవరో తెలియని వాళ్ళు అప్పయ్యమ్మని హత్య చేసి బంగారాన్ని వెతికెళ్లి అతి కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని బయట కూడా పడేసిన సంఘటన అక్కడ తీవ్ర కలకలం రేపింది. సో ఇదంతా కూడా పోలీసులు చూసిన తర్వాత అసలు ఎవరు ఎందుకు చేశారు అని అనేక కోణాల్లో దర్యాప్తును కూడా ప్రారంభించారు. అసలు విషయం ఏంటంటే ఇంట్లో వ్యక్తే ఆ దొంగ, ఆ కిరాతకుడు కూడా మనవడే ఆ నానమ్మని హత్య చేసి అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా బంగారాన్ని, వెండిని ఎత్తుకెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు తనే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ ఒక స్పెషల్ గా సీన్ క్రియేట్ చేస్తాడు. సో కానీ ఆ కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు తెలిసిన తర్వాత అక్కడికి వచ్చి జాగిరాలు కూడా హత్య జరిగిన సంఘటనని కూడా పరిశీలించాక ఏవైతే పోలీస్ డాగ్స్ ఉన్నాయో ఆ మనవడు చుట్టూనే తిరిగాయి. ఆ పోలీసులకి అనుమానం రాగానే ఇందుకైనా మంచిది, మనవడి మీద అనుమానంగా ఉంది, ఒక కన్నేసి ఉంచుదామన్నారు. ఇంకా పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ఎలాంటి దొంగ అయినా తప్పించుకోవడం అవుతుందా? సో ఎవరి తరం కూడా కాదు. వారిదైన శైలిలో ఆ కేసుని విచారించగా ఆఖరికి బయటపడింది మనవడే అసలు నిందితుడని. అసలు కుటుంబ వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేయడం అంటే ఏమనుకోవాలి? ప్రాణాన్ని నిలబెట్టేదే డబ్బు, కానీ ప్రాణాన్ని తీయడానికి కూడా డబ్బే కారణం అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని అనుకోవచ్చు. సో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం గారు అయితే వివరించారు. ఒక్కసారిగా మనవడే హత్య చేశాడు అనే విషయం తెలియగానే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా అవాక్కయ్యారు. ఎవరైతే అప్పయ్య ముందో వృద్ధురాలు కూతురు కొడుక్కి అంతా చూస్తుంది, నాకేమీ చూడట్లేదు, నేను బండి ఫైనాన్స్ కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదని మనసులో పెట్టుకున్న ఆ మనవడు ఎలా అయినా చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. నానమ్మ దగ్గరికి వెళ్ళి ఊపిరాడకుండా తలదిన్నులు పెట్టేసి నానమ్మని అనంత లోకాలకి పంపించేశాడు. చిన్నప్పుడు నానమ్మ ఎంత ప్రేమగా మనవడిని చూసిందో కనీసం ఆ క్షణాలైనా ఆ మనవడికి గుర్తుకు రాలేదంటే ఎంత కిరాతకుడో ఈ సంఘటన చూసిన తర్వాత అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం గారు వివరించేందుకైతే రెడీగా ఉన్నారు. కేసులో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్తే భోగాపురం మండలంలో మనకు ఎయిర్పోర్ట్ కాలనీ అనేసి ఒక ముడసలపేట విలేజ్, ఇది ఆర్ఎండ్ఆర్ కాలనీ టైప్ ఉన్నది. ఒక ముడసల అప్పాయమ్మ అని ఒక 75 సంవత్సరాల అందాజ ఉన్నటువంటి ఒక స్త్రీకి ఆమె భర్త చనిపోవడం జరిగింది రీసెంట్ గా. ఆమెకి ఇద్దరు కూతుర్లు పెళ్లిళ్ళు అయిపోయాయి, వాళ్ళు వేరే ప్లేస్ లో ఉంటున్నారు. ఇద్దరు కొడుకులు విలేజ్ లో 2 హౌసెస్ మధ్యలో ఈవిడ ఒక చిన్న రేకుల షెడ్ వేసుకొని దాంట్లో ఉంటుంది. ఈమె పెన్షన్ హోల్డర్. అలాగే పెద్ద కొడుకు అమలాపురం ఏరియాలో కొబ్బరికాయలు తీయడానికి ఆయన వెళ్ళిపోతుంటారు. ఇక్కడ భార్య, ఆయనకి ఇద్దరు కొడుకులు కూర్చుంటారు. రెండో కొడుకు ముసలావిడికి, చనిపోయినటువంటి ముసలావిడికి ఇంకో కొడుకు రైట్ సైడ్ ఇంట్లో ఉంటారు. ఆయనకి ఆయన ఫ్యామిలీతో ఉంటున్నారు. ఈ నెల 11th ఈ యొక్క రెండో కొడుకు విజయవాడ దుర్గా అమ్మవారి మాల వేయటం, భవానీ మాల వేసి అక్కడికి వెళ్ళడం జరిగింది ఫ్యామిలీతో. వెళ్తూ వెళ్తూ వాళ్ళ అమ్మని, అమ్మ ఇంట్లో ఉండి ఎవరు లేరు కదా అని పక్కింట్లో ఉన్నటువంటి తన ఇంట్లో ఉండమని చెప్పి కోరడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆవిడ చిన్న కొడుకు ఇంట్లో ఉంది. సో 11th వెళ్ళిపోయిన తర్వాత 12th నైట్ అరౌండ్ 10 o'clock కి ఈ యొక్క ముడసల గౌరీ అంటే చనిపోయినటువంటి ముసలావిడ పెద్ద కొడుకు ఈ అబ్బాయి, ఇతనికి కొంచెం డ్రంక్, అన్ని కూడా బ్యాడ్ హ్యాబిట్స్, అలవాట్లు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ నాన్నమ్మ రోజు రాత్రి 10 గంటలకి ఇంటి బయట కూర్చోంటే వీళ్ళ నాన్నమ్మని తీసుకెళ్లి లోపల దివానా కాట్ మీద కూర్చోబెట్టారు. ఇతను వాళ్ళ నాన్నమ్మని కొంత డబ్బులు అడిగారు. ఒక 6,000 రూపాయలు, నాన్నమ్మ నా బండి కిస్తీ కట్టుకోవాలి, ఇన్స్టాల్మెంట్ లోన్ తీసుకున్నాను అనేసి అడగడం జరిగింది. ఆవిడ ఇతను అబ్జర్వ్ చేసి ఇతను ప్రవర్తన చూసి ఆమె లేదు అని చెప్పిన డబ్బులు, ఇతను కొంత గొడవ పడడం, ఆమె నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఇతను వాళ్ళ నాన్నమ్మని అదే దివానా కట్ మీద, ఇతను అప్పటికి తాగిన టైప్ లో ఉన్నారు, మత్తులో ఉన్నారు, వాళ్ళ నాన్నమ్మని
దిండు వేసి అదడం జరిగింది. ముఖం మీద దిండు వేసి ఆమెని బలవంతంగా చంపేశాడు. చనిపోయిన తర్వాత ఆ ముక్కులో ఉన్నటువంటి గోల్డ్ దాదాపు 20 గ్రాములు కాళ్ళ కడియాలు ఉన్నాయి, సిల్వర్ వెండి పట్టీలు అంటాం కదా అవి ఉన్నాయి. విలేజ్లో వేసుకుంటారు కదా ముసలి వాళ్ళు, అలాంటి పట్టీలు ఉన్నాయి. అలాగే ముక్కు పుడకలు, చెవులు ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా ఇతను బలవంతంగా లాగేశాడు. లాగేసిన తర్వాత తీసుకెళ్లి బాడీని ఏం చేయాలన్నటువంటి సందర్భంలో ఇతనికి కొంత డౌట్ వచ్చి, ఇతని మీద డౌట్ వస్తుందని చెప్పి ఆ బాడీని కూడా నైట్ ఇది అరౌండ్ 10:30 ఆ టైంలో జరిగింది. బయట తీసుకొని వచ్చి ఒక కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఆ బాడీని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం. ఇతను పోయి పడుకున్నాడు. మార్నింగ్ ఆటోమేటిక్ గా లేచి బయట వెళ్ళిపోయాడు. అమలాపురం వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు, బయలుదేరి వెళ్ళాడు. బట్ ఇతనికి ఆలోచన ఏంటంటే ఆమె బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు, బహిర్భూమికి వెళ్ళినప్పుడు, టాయిలెట్ గా అలా వెళ్ళినప్పుడు ఎవరో చంపేశారు ఆమెని, నగలు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఇతను తప్పించుకోవాలనేటువంటి ప్లాన్ చేశారు. సో ఇతను బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఇతనికి ఫోన్ చేసి మీ నాన్నమ్మ ఎవరు చంపేసింది, మళ్ళీ నాటకంలో భాగంలో ఇతను మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. వచ్చారు. మొన్న డాగ్ టీమ్ మనకు ఇంటిమేషన్ అరౌండ్ 10 o'clock వస్తే ఇమీడియట్లీ సిఐ, డిఎస్పి అలాగే సిసిఎస్ టీమ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి డాగ్ టీము, ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా మనము సెట్ చేయడం జరిగింది. డాగ్ ఎంతసేపు అతని చుట్టూనే తిరుగుతుంది, మనోడి చుట్టూనే తిరుగుతుంది, అక్యూజ్డ్ చుట్టూ. బట్ లోకల్ కదా ఇతను కొంత మనకు డాగ్ తిరగడం ఎందుకు తిరుగుతుందంటే నేను వచ్చాను సార్ బాడీ పట్టానంటే అలా అనుకొని మనము ఎవరు చేస్తుంటారని మన టీము, సిసిఎస్ టీము, గోవింద్ ఆధ్వర్యంలో దుర్గా ప్రసాద్ వాళ్ళ గౌరీ, అలాగే పాపారావు ఎస్ఐ, లక్ష్మణరావు సిసిఎస్, తిరుపతి, అలాగే శ్రీనివాసరావు అండ్ కానిస్టేబుల్స్ చాలా మంది ఉన్నారు, ఉమెన్ పీసీస్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ గా ఫామ్ చేసి ఇతని మీద అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది. సో అలాగా అతన్ని మనం అక్యూజ్డ్ కాదన్నట్టు అతన్ని ఫ్రీగా వదిలిపెట్టేస్తే అతను గోల్డ్ దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుంటే మనకు క్లూస్ వచ్చాయి. పట్టుకుంటే ఇంటాక్ట్ గోల్డ్ అంతా కూడా రికవరీ అయింది. ఆ ముసలావిడికి సంబంధించినటువంటి ముక్కు పుడకలు, చెవులో ఉన్న రింగులు, కడియాలు అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అతను కూడా కన్ఫెస్ చేశాడు ఈ విధంగా చంపేయడం జరిగింది అనేసి. సో అతన్ని అరెస్ట్ చేస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది అందరికి ఏంటంటే ప్రతి విలేజ్ లో కొంత ముసలి వాళ్ళు, అంటే సింగిల్ ఫ్యామిలీ ఉన్నటువంటి లేడీస్ కొంత అమౌంట్ పెన్షన్ అలాంటివి వస్తుంటాయి, గోల్డ్ అలాంటివి కొంచెం ఊర్లో మధ్యలో అలాగే ఊరికి దూరంగా ఉంటుంటారు. వీళ్ళని ఇలాంటి దుర్మార్గులు బంధువులు కానీ బయట వాళ్ళు కానీ వీళ్ళ మీద అఘాయిత్యాలు చేసి చంపేసి ఇలాంటి గోల్డ్ తీసుకెళ్లి అలవాటు అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను విలేజ్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆ విలేజెస్ కానివ్వండి, అలాగే మా డిపార్ట్మెంట్ తరఫున కూడా సెన్సస్ చేయిస్తున్నాం. ఎవరన్నా ఉంటే పక్కింట్లో వాళ్ళని కొంత అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పి, అదర్వైజ్ ఇలాంటి వదిలిపెట్టేస్తే ఇలాంటి ఘాతకాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ ఊర్లో ఉన్నటువంటి కొంత ఏజ్డ్ సింగిల్ ఉమెన్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా విలేజ్ వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు ఒక అబ్జర్వ్ చేస్తుందండి, మనం వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతన్ని ఈ రోజు రిమాండ్ చేశాం, జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం. అలాగే ఈ కేసులో దీన్ని ఇమ్మీడియట్లీ ఛేదించినటువంటి ఈ టీం అందరూ కూడా డిఎస్పీ, అలాగే ముఖ్యంగా భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, వాళ్ళ ఎస్ఐ, అలాగే లక్ష్మణ్ రావు, పాపారావు, ఆ టీం అందరూ కూడా చాలా బాగా చేశారు. అబ్జర్వేషన్ కీప్ అతని మీద అక్యూజర్ మీద ఒక కన్నేసి పెట్టి ఎక్కడ మూవ్ చేస్తున్నారని మనకు గోల్డ్ తో ఇంటాక్ట్ గా దొరకడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ అవర్ టీమ్ వర్క్ అదే రికవరీ ప్రాపర్టీ అంతా కూడా సో చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండాలి, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా. కొంత ఏజ్డ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా కన్నేసి పెట్టండి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుందాం, లేదంటే ఇలాంటి ఘాతకాలు జరుగుతుంటాయి.